హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బోట్ హౌస్ ఎక్కబోతున్నాం అనమాట. 24 hours స్టే అయితే అందులోనే ఉంటాము. ఇప్పుడైతే బీచ్ రిసార్ట్ దగ్గర నుంచి బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అలపిలో. ఇంకా మై హోమ్ స్టే బోట్ హౌసెస్ అన్ని కూడాను 11కి అలా స్టార్ట్ అవుతాయి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇక్కడ ముందర కనబడుతున్నాయి కదా బోట్స్, అవి వచ్చేసి షికారా రైడ్. మనము ఎక్కితే ఒక 2-3 hours లో మొత్తం అన్ని చూపిస్తారు. తక్కువ టైం ఉన్న వాళ్ళకైతే ఇవైతే చాలా బెస్ట్. అలపిలో మేము వెళ్తున్న సేపు కార్ లో మాకి లెఫ్ట్ సైడ్ అయితే ఇలా వాటర్ వేస్ కూడా కనిపించింది. ఎక్కడ చూసినా బోట్స్ ఉన్నాయి. ఊరి మొత్తము చాలా కొత్తగా అనిపించింది. మన సైడ్ ఊర్లలో అయితే రోడ్స్ మాత్రమే ఉంటాయి కదా, ఇక్కడైతే వాటర్ వేస్ అలా రోడ్ వేస్ కూడా ఉంది. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫైనల్ గా బోట్ హౌస్ ఎక్కబోతున్నాం కాబట్టి బోట్ హౌస్ గురించి నేను డీటెయిల్స్ అయితే ఇన్ డీటెయిల్ గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బోట్ హౌస్ ఎక్కడానికి బోర్డింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము. వెనకాల చూడండి అన్ని బోట్ హౌసెస్. ఎంత బాగుందో లొకేషన్ అయితే. చూస్తున్నారు కదా, ఇవన్నీ బోట్ హౌసెస్. ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ బోట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మేము ఎక్కబోయే బోట్ హౌస్ కూడా ముందరే ఉందంట. మా వాళ్ళందరూ ముందర వెళ్తున్నారు లగేజ్ తీసుకొని. బస్ స్టాండ్ లో బస్సెస్ ఎలా నిలబెడతారో సేమ్ అలాగనే నిలబెట్టారు బోట్ హౌసెస్ అన్ని 1 by 1. ఇన్ని బోట్స్ అయితే నేను ఫస్ట్ టైం చూడడము లైఫ్ లోనే. ఇక్కడ ముందర కనబడుతోంది కదా, ఈ బోట్ హౌస్ అయితే మేము ఎక్కబోతున్నాము. ఇంకా లగేజ్ మొత్తం షిఫ్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా ఎక్కుతున్నాడు. చూడ్డానికి బోట్స్ అన్ని ఎంత బాగున్నాయో కదా. ఈ బోట్ హౌస్ లో మేమైతే 24 hours స్టే చేయబోతున్నాము. ఫుడ్ మొత్తము వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 2 bedrooms కూడా ఉంటాయి ఇందులో. లోపలికి వెళ్ళాక నేనైతే డీటెయిల్ గా చూపిస్తాను. బోట్స్ అన్ని నిలబెట్టిన చోట కూడా ఎంత బాగుందో. కింద వాటర్ లో చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అందరూ 1 by 1 ఎక్కుతున్నారు బోట్లకి. ఎక్కడము కొంచెం కష్టంగానే అనిపించింది, ఎక్కడ వాటర్ లో పడిపోతాము అని. మాతో పాటు ఇద్దరైతే ఉంటారు. ఒకరు వచ్చేసి చెఫ్, ఇంకొకరు వచ్చి డ్రైవర్. ఫైనల్ గా బోట్ హౌస్ అయితే ఎక్కేసాము. కింద 2 bedrooms, వెనకాల కిచెన్ ఉంటుందంట. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, చాలా నీట్ గా ఉంది విత్ ఏసీ. ఇంకా తొందరగా పైకి అయితే వచ్చేసాము. ఇలా బాల్కనీ వ్యూ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో కదా. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాతో పాటు కొన్ని బోట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పైన డెక్ అన్నమాట. డైనింగ్ ఏరియా, ఇంకా ఒక సోఫా ఉంటుంది. ఇంకా మా వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీస్తున్నాడు ఫోన్ లో. ఇంకా అందరూ వ్యూస్ అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కానీ బోట్ హౌసెస్, కోకోనట్ చెట్లు, వాటర్ ఎంత బాగుందో కదా. ఇవంతా కూడా బ్యాక్ వాటర్సే. ఈ బ్యాక్ వాటర్స్ ని ఆనుకొని ఇల్లులు, చెట్లు, ఇంకా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఎంత బాగుందో, కేరళ అనిపించింది. ఇంకా మా తమ్ముడు కూడా కెమెరా ఉంటే ఓపెన్ చేసి ఇంకా ఫొటోస్ అయితే క్లిక్ చేస్తున్నాడు. ఇంకా వెనకాల చూస్తున్నారు కదా, అది కూడా 1 type ఆఫ్ బోట్ హౌసెస్. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎన్ని బెడ్రూమ్స్ ది కావాలంటే అన్ని బెడ్రూమ్స్ ది దొరుకుతుంది. లైక్ స్టార్టింగ్ 1 BHK నుంచి ఒక 10 BHK వరకు కూడా దొరుకుతుంది. ఇంకా కొన్ని పెద్ద బోట్ హౌసెస్ అయితే ఇంకా చాలా బెడ్రూమ్స్ ఉన్నవి కూడా దొరుకుతాయి. మేము బోట్ ఎక్కక ముందు ఎండ చాలా ఎక్కువ ఉంది, వేడి కూడా ఉంది. ఇప్పుడైతే క్లైమేట్ చాలా చల్లబడింది. ఈ బోట్ హౌస్ 1 day కి ఎంత కాస్ట్ అవుతుందో మీరైతే గెస్ చేసి కమెంట్ చేయండి. నేనైతే ఎండ్ లో చెప్తాను. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఇంటికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి, అంటే అక్కడ వాటర్ యూస్ చేసుకోవడానికి అలాగా. ఇంకా బోట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి ఇలా బోట్స్ లో కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ ముందర కనబడుతుంది నాకు తెలిసి రిసార్ట్ అనుకుంటా. ఎంత బాగుందో కదా. ఇంకా మా హస్బెండ్, బాబు అయితే ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మాకంటే కూడా మా బాబుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బోట్ హౌస్ అయితే. ఇక్కడ చూసిన బోట్సే కదా, అవి చూసుకుంటూ అలా ఉండిపోయాము. ఇంకా మా బాబు ముందర బోట్స్ వెళ్తూ ఉంటే చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా బాబుతో కలిసి ఇలా బోట్ హౌస్ లో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు డౌట్ రావచ్చు, 24 hours బోట్ హౌస్ లోనే ఉండడం అంటే బోర్ కొట్టదా అని. ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే మేము స్పీడ్ బోట్ ఎక్కబోతున్నాము. ఇలా బోట్ లో వెళ్తూ ఉంటే స్పీడ్ బోట్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనము దాంట్లో ఎక్కచ్చు. ఒక్కొక్కరికి 300 rupees అంట, అందుకని ఎక్కుతున్నాము. మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ బోట్ ఎక్కారు కదా మళ్ళీ స్పీడ్ బోట్ ఎందుకు అని. ఈ బోట్ చాలా స్లోగా వెళ్తుంది.
ఇదంతా ఒక డిఫరెంట్ ఫీల్. ఇంకా స్పీడ్ బోట్ వచ్చేసి టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. మేము నలుగురం అయితే వెళ్తున్నాము, బాబు అమ్మ వచ్చేసి బోట్ లోనే ఉంటున్నారు. ఫుల్ ఆన్ ఎంజాయ్ మోడ్ లో అయితే ఉన్నా నేనైతే. ఇంకా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకొని రెడీగా ఉన్నాము. మా తమ్ముడు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాడు లైఫ్ జాకెట్. ఇలాంటి యాక్టివిటీస్ అన్నా ఇంకా ట్రావెలింగ్ బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి మా ఇద్దరికి చాలా ఇష్టము, మా హస్బెండ్ కి నాకి. ఈ విషయంలో అయితే నాకు చాలా లక్కీగా అనిపిస్తుంది, ఇద్దరికి ఒకటే రకమైన ఇష్టాలు ఉండడం. మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఈ స్పీడ్ బోట్ లో టోటల్ 6 సీట్స్ ఉన్నాయి, డ్రైవర్ ది కాకుండా 5 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్పీడ్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాబుకి అమ్మకి బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుంది. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది, వ్యూ అయితే అద్దరిపోయింది అంతే. బోట్ రైడ్ మొత్తం ఒక 20 మినిట్స్ ఉంటుంది. మా బోట్ హౌస్ ఎక్కడుందో మిస్ అయిపోయాము. ఒక 20 మినిట్స్ అలాగైతే వెతుకుతున్నాం అనమాట, మా బోట్ ఇక్కడ ఉంటుందేమో అక్కడ ఉంటుందేమో అని చెప్పి. మేమైతే మిస్ అయిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలా అయినా కొంచెం సేపు బోట్ లో ఉండొచ్చు అని చెప్పి. నిజంగా ఈ స్పీడ్ బోట్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్ గా మా బోట్ అయితే కనిపించింది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. స్పీడ్ బోట్ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్దాము. టాటా. బోట్ హౌస్ లో లంచ్ కి అయితే ఈ ఐటమ్స్ అన్ని ఇచ్చారు. వైట్ రైస్ బోట్ హౌస్ లో ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఈ ఐటమ్స్ అన్ని పెట్టారు మాకి. సాంబార్, వైట్ రైస్, క్యాబేజ్ ఫ్రై, బీన్స్ ఫ్రై, సలాడ్, ఫిష్ ఫ్రై, పెరుగు, పిక్కిల్, ఇంకా పాపడ్స్.
చాలా బాగుంది, అచ్చము హోమ్ ఫుడ్ లాగానే ఉంది. అన్నిటికంటే కూడా నాకైతే ఫిష్ ఫ్రై చాలా నచ్చింది. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు ఏమేం చేస్తున్నారో చూపిస్తాను. మా అమ్మ అయితే వీడియో కాల్ మాట్లాడుతోంది. బోట్ ని ఒక చోట అయితే స్టాప్ చేశారు. మధ్యాహ్నము లంచ్ తింటాం కదా, అందుకోసమని. ఒక సైడ్ మొత్తము వాటర్ ఉంటే ఇంకొక సైడ్ మొత్తం పచ్చటి పొలాలు అయితే ఉన్నాయి. మా వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఇందాకే ఫుడ్ తిన్నాం కదా. బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ వచ్చేసి ఇలా సీ ఫుడ్ అమ్మే స్టాల్స్ ఉంటాయంట, అక్కడికి వెళ్తున్నాము. బోట్లోనే చెఫ్ ఉంటారు కాబట్టి మనం ఏదైనా సీ ఫుడ్ కొనుక్కుంటే వాళ్ళు చేపిస్తారంట. అక్కడ నార్మల్ షాప్స్ కూడా ఉంటాయంట, మనకి ఏదైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అలా అవుతోంది. ఇవి కిందకి దిగే స్టెప్స్ అన్నమాట. నేను లాస్ట్ లో మొత్తము బోట్ హౌస్ టూర్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు షాప్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, నేను మా హస్బెండ్. ఏమేమి ఉంటాయి అని చూడ్డానికి వెళ్తున్నాము, ఏమైనా నచ్చితే తీసుకుంటాము. వీళ్ళిద్దరే అన్నమాట మాతో వచ్చిన చెఫ్ ఇంకా డ్రైవర్. ఇంకా ఇక్కడ ఏమేమి సీ ఫుడ్ ఉన్నాయి అని చూద్దాము. ఇక్కడైతే ప్రాన్స్ ఉన్నాయి, ఇంకా ఫిష్. ఇది వచ్చేసి స్క్విడ్ అన్నమాట. నేను గోవాలో అయితే ఒకసారి తిన్నాను, నాకైతే టేస్ట్ ఓకేగా అనిపించింది. ఇంకా టైగర్ ప్రాన్స్ ఉన్నాయి, ఇంకా ఫిషెస్ లో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి క్రాబ్స్, దానికి మొత్తం కట్టేశారు కాళ్ళు చేతులు. మా హస్బెండ్ కి ఇలా ఫిషెస్ చూడడం అంటే చాలా ఇష్టము. ఇంకా అడుగుతున్నాడు ప్రైసెస్ అన్ని. కాకపోతే ఇందాకే కదా ఫిష్ తినింది అని చెప్పి మేము తీసుకోలేదు. నార్మల్ కంటే కూడా ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఆల్మోస్ట్ డబల్ అయితే ఉన్నాయి ప్రైసెస్. కొంతమంది అయితే ఇక్కడ సీ ఫుడ్ తీసుకొని కుక్ చేయించుకుంటున్నారు. మాకైతే అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇంకా పక్కనే షాప్ ఉంటే కొన్ని కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటుంది అమ్మ అయితే. ఇక్కడ క్లైమేట్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగుంది. అప్పుడే క్లౌడీగా ఉన్నింది కదా, మధ్యలో కొద్దిసేపు వర్షం పడింది, ఒక 20 మినిట్స్ అలాగా. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఎండ కాస్తోంది, అందుకే కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లొకేషన్ బాగుంటే అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మా బోట్ని అయితే ఇలా కట్టేశారు బాగా తాడులతో. ఇక్కడ పక్కనే అరటి చెట్లు, టెంకాయ చెట్లు అన్ని నాటారు. ఎంత బాగుందో లొకేషన్ అయితే చూపిస్తాను, రండి నాతో పాటు. ఇలా వాటర్ పక్కనే నడుస్తూ ఉంటే నాకైతే కొంచెం భయంగానే అనిపించింది, ఎక్కడ పడిపోతాము అని. వాళ్ళకైతే చాలా అలవాటు ఉంటుంది కదా. ఇక్కడ బ్యాక్ వాటర్ పక్కనే ఇల్లులన్నీ ఉన్నాయి. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి పడవలు వాడతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న పడవ అయితే ఉంది. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది, వాళ్ళు యూజ్ చేయని బోట్ ఇక్కడ పెట్టుకున్నారు అనుకుంటా. మా తమ్ముడు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాడు ఇక్కడ. ఇంకా మా అమ్మ అయితే బోట్ ఎక్కేసింది, ఇంకా మేము కూడా ఎక్కబోతున్నాము. బోట్ హౌస్ ఎక్కినంతసేపు నాకైతే ఎటు చూసినా పర్ఫెక్ట్ వ్యూస్, లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. కేరళ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. ఈవినింగ్ స్నాక్స్ గా మాకైతే ఆనియన్ పకోడీ ఇంకా టీ ఇచ్చారు. మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో అని. ఈ ఆనియన్ పకోడీ వచ్చేసి మన సైడ్ లాగా లేదు, కొన్ని మసాలాలు యాడ్ చేశారు అనుకుంటా, కొంచెం డిఫరెంట్ గా బాగుంది. నేనైతే చాలా ఆనియన్ పకోడీసే తిన్నాను. ఇలా ఫుడ్ తింటూ బయట సీనరీస్ అంతా ఎంజాయ్ చేస్తూ బోట్ లో వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. టీ కూడా చాలా బాగుంది. నేనైతే ఎక్కువ తాగను టీ, అయితే ఎక్కువ గ్రీన్ టీ అయితే తాగుతాను. గ్రీన్ టీ అయితే డైలీ తాగుతాను ఒక్కసారైనా. ఇంకా కాఫీ అయితే నాకు ఆ స్మెల్లే నచ్చదు. ఇంకా సన్సెట్ అయితే అవ్వబోతుంది, బోట్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. చాలా మందికి డౌట్ ఉంటుంది 24 అవర్స్ బోట్ అయితే రన్ అవుతుందా అని. అస్సలు ఉండదండి. ఈవినింగ్ అంతా ఒక చోటికి రీచ్ అయిపోయేసి అక్కడ స్టాప్ చేసేస్తారు. కేరళకు వస్తే మాత్రం తప్పకుండా బోట్ హౌస్ అయితే ఎక్కండి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మాకి డిన్నర్ కి ఈ ఐటమ్స్ అన్ని పెట్టారు. చపాతి, వైట్ రైస్, ఇంకా కేరళ స్టైల్ పప్పు, ఇంకా బీన్స్ తాలింపు, ఇంకా చికెన్ కర్రీ. నేనైతే మోస్ట్లీ నైట్ చపాతీసే తింటాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ ఇంకా చపాతీ తింటున్నాను. నేనైతే పెద్ద నాన్ వెజ్ లవర్ని, ఇంకా చికెన్ అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో అని. ఇంకా పెరుగు కూడా పెట్టారు, వాటర్ కూడా మనం తాగడానికి వాళ్ళే సప్లై చేస్తారు. ఫుడ్ క్వాంటిటీ కూడా ఎక్కువే ఇస్తారు, ఇంకా హోమ్ స్టైల్ లాగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చికెన్ కర్రీ అయితే ప్యూర్ కేరళ స్టైల్, కొంచెం మసాలాస్ ఎక్కువ వేసి బాగా చేశారు. నైట్ అయితే ఫుల్ గా పడుకొని లేచాము, ఫ్రెష్ అప్ కూడా అయ్యాము. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఐటమ్స్ ఏమేమి పెట్టారో చూపిస్తాను. బోట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది రిటర్న్ కి. ఒక హాట్ బాక్స్ నిండా ఇడ్లీలు అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి సాంబార్, వెజిటబుల్స్ అన్ని ఎక్కువ వేస్ట్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి చట్నీ, కొబ్బరి చట్నీ.
వీళ్ళు కుకింగ్ కి మొత్తము కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. మనమైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాం కదా. డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది. లైక్ ఫ్లేవర్ తెలుస్తుంది అంతే. మేనేజబుల్ గానే ఉంటుంది. ఇంకా టిఫిన్ తినేసి నేనైతే మీకు బోట్ హౌస్ టూర్ అయితే చూపిస్తాను. ఇంకా మా బాబుకి సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి ఇడ్లీ కూడా తినిపిస్తున్నాను. బాబుకి కూడా తినిపించాలి. ఇంకా ఫుడ్ తింటూ బయట సీనరీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా బోట్స్ వెళ్తున్నాయి. అక్కడ రోయింగ్ బోట్ అయితే వెళ్తోంది. అలాంటి దాంతో వీళ్ళు ఇక్కడ ఒక గేమ్ కూడా కండక్ట్ చేస్తారు. ఇయర్లీ వైస్ ఎవరు స్పీడ్ గా వెళ్తారని. అది చాలా దూరంలో వెళ్తుంది. జూమ్ చేసి చూపించాను మీకైతే. మా బోట్ పక్కనైతే ఒక చిన్న బోట్ వెళ్తుంది. నాకైతే చట్నీ ఓకేగా అనిపించింది. సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మకి మా హస్బెండ్ కి అయితే చాలా నచ్చింది చట్నీ అయితే. నాకైతే ఇడ్లీ సాంబార్ చట్నీ ఉన్నప్పుడు వడ కూడా ఉండాలనిపిస్తుంది. ఇంకా వడ లేదు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా మా బాబుకి అయితే ఇడ్లీ తినిపిస్తున్నాను. కొంచెం తింటున్నాడు. చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా అంటే చాలా అతి చేస్తాడు మా బాబు కూడా. బోట్ హౌస్ టూర్ అయితే చూద్దురు వచ్చేయండి. ముందరైతే డ్రైవర్ బోట్ నడుపుతూ ఉంటాడు. ఇదంతా మొత్తము హాల్ ఏరియా. చూస్తున్నారు కదా టీవీ ఇంకా మ్యూజిక్ బాక్స్ అన్ని పెట్టారు. ఒక సోఫా అయితే వేశారు. ఇదంతా ఓపెన్ ఏరియా అన్నమాట హాల్ మొత్తము. ఇంకా ఒక టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. కింద వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. 2 వచ్చేసి మనకి, ఒకటి వచ్చేసి వాళ్ళకి. ఇది వచ్చేసి మేమున్న బెడ్రూమ్. కింగ్ సైజ్ బెడ్ అయితే ఉంది. చూడ్డానికి అచ్చం ఇల్లు లాగానే ఉంది కదా. బోట్ హౌస్ లో నైట్ స్టే చేయడం అనేది నా డ్రీమ్. ఫైనల్ గా ఫుల్ఫిల్ అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక చిన్న ఫ్యాన్ అయితే ఇచ్చారు. ఇంకా ఏసీ కూడా ఉంది. ఇవి వచ్చేసి విండోస్. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ అయితే ఉంటాయి. మనం అయితే చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. బోట్ హౌస్ కాస్ట్ అయితే మాకి 11,000 అయింది. కొంతమందికి ఇది చాలా కాస్ట్లీ కదా అనిపించచ్చు. మాకైతే ప్రైస్ పర్లేదు అనిపించింది. నైట్ స్టే కే మాకి 4,000 అవుతుంది అప్రాక్స్ గా. ఇంకా ఫుడ్ కూడా 3 టైమ్స్ పెట్టారు కాబట్టి 1 BHK బోట్ హౌస్ అయితే 6,000 అలా అవుతుందంట. కొన్ని బోట్ హౌసెస్ అయితే పాతగా ఉంటాయి. ఇదైతే మా డ్రైవర్ కి తెలిసిన వాళ్ళదని ఆయన మాట్లాడిచ్చాడు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అమ్మ వాళ్ళది. తేజు అమ్మ చిన్ని అయితే ఇక్కడే స్టే చేశారు. ఇవి వచ్చేసి విండోస్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము డెస్టినేషన్ కి. అందుకే పక్కన బోట్స్ అయితే కనబడుతున్నాయి. ఇది బోట్ కదా ఎక్కువ ఊగుతుంది అలా అనుకుంటారేమో. ఇదైతే మరీ అంత ఎక్కువ ఊగలేదు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా చేస్తాను. ఇది వచ్చేసి బాత్రూమ్. సేమ్ ఇంట్లో ఎలాగుంటుందో అలానే ఉన్నాయి. వీళ్ళైతే చాలా నీట్ గా పెట్టారు బాత్రూమ్స్ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ చూపిస్తాను వచ్చేయండి. రైట్ సైడ్ లో ఉన్నది వాళ్ళ బెడ్రూమ్. వాళ్ళది పర్సనల్ స్పేస్ కాబట్టి నేను చూపించట్లేదు. వెనకాల వచ్చేసి కిచెన్. ఇక్కడ చెఫ్ కూడా అన్ని చాలా అంటే చాలా నీట్ గా పెట్టుకున్నాడు. ఇదే అన్నమాట కిచెన్. ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో అన్ని. వెనకాల వచ్చేసి ఓపెన్ ఏరియా. ఖాళీ టైమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి అలాగా. వెనకాల నుంచి కూడా లొకేషన్ అయితే ఎంత బాగున్నాయో కదా. బోట్ హౌసెస్ అన్ని కనబడుతున్నాయి. సేమ్ ఇదైతే ఇల్లు లాగే అనిపిస్తుంది కదా మీకు కూడాను. వీళ్ళు ఏమేం కావాలో అన్ని క్యారీ చేస్తారు. వాటర్ క్యాన్స్, సిలిండర్, వెజిటేబుల్స్ అన్ని. ఇది వచ్చేసి మధ్యలో సింక్ ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇంకా పైకి అయితే వెళ్దాము. అందరు పైననే ఉన్నారు. ఇది వచ్చేసి లోవర్ డెక్ అన్నమాట. మేమైతే మోస్ట్లీ పైననే ఉన్నాము. ఈ బోట్ హౌస్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా అనిపించింది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అందరూ టిఫిన్ అయితే తింటున్నారు. నేను తొందరగా తినేసి వచ్చి మీకు బోట్ హౌస్ టూర్ అయితే చూపిస్తున్నాను. ఇంకా బాబునైతే అమ్మ పట్టుకొని ఉంది. పైకి ఇలా ఎంటర్ అవ్వంగానే ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. వీళ్ళు టీ అయితే ఇచ్చారంట. నేను తాక్కుంటూ చూపిస్తాను మీకు. ఇదంతా చుట్టూరు సీటింగ్ ఏరియానే. మధ్యలో టీపాయ్ అయితే వేశారు. ఇంకా ఒక మంచి సోఫా అయితే ఉంది. ఇక్కడ కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేసామో అందరం. చాలా వరకు మేమైతే పైననే ఉన్నాము. ఇక్కడ టీపాయ్ మీద ఒకటి షీట్ పెట్టారు కదా. అది వచ్చేసి మసాజెస్ అన్నమాట. ఎవరికైనా మసాజెస్ చేయాలనిపించుకుంటే బోట్ అయితే ఒక చోట స్టాప్ చేస్తారు. మనం కావాలంటే చేయించుకోవచ్చు. ఇదన్నమాట బోట్ హౌస్ టూర్. నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా అత్తమ్మ వాళ్ళని కూడా బోట్ హౌస్ ఎక్కించింటే బాగుండు అనిపించింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. అయితే బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కూడా కావట్లేదు. చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే. గురించి ఎలాంటి డీటెయిల్స్ మీకు కావాలన్నా కూడా కమెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మేము అలపి నుంచి కొచ్చికి అయితే వెళ్తున్నాము. ఓకే బాయ్. బోట్ హౌస్ లో స్టే అయితే అయిపోయింది. ఇక్కడ స్టాప్ చేసేసారు. ఇంకా అంతే ఈ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్.